అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా? జైలు శాఖ డీజీకి విశాఖ సిపి లేఖ రాయడానికి కారణమేంటి? అనంతపురం జైలర్ వేధిస్తున్నాడంటూ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. ఆన్లైన్ లో న్యూడ్ కాల్స్ చేయాలని వేధిస్తున్నాడని, పెద్దాపురం సబ్ జైల్లో డిప్యూటీ జైలర్ గా ఉన్న సమయంలో సుబ్బారెడ్డి వేధింపులు గురి చేశాడని యువతి ఆరోపించింది. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ జైళ్ల శాఖ డీజీకి లేఖ రాశారు విశాఖ సిపి బాక్షి. బాధితురాల నుంచి వేధింపుల ఆధారాలు తీసుకుని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు జైలర్ సుబ్బారెడ్డి. పెద్దాపురం సబ్ జైలు నుంచి ఇటీవలే అనంతపురం సబ్ జైలుకు బదిలీ అయ్యారు సుబ్బారెడ్డి. జైలర్ పై త్వరలో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామన్నారు విశాఖ సిపి బాక్షి. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను జైళ్ల శాఖ డీజీకి పంపించామన్నారు సిపి. ఆయనకు మొత్తం ఎవిడెన్స్ తో సహా లెటర్ రాసాము. అతని మీద శాఖాపరమైన చర్య తీసుకోమని చెప్పాము. మామూలుగా ఇటువంటి కేసులో వ్యక్తిని సస్పెండ్ చేస్తారు, తర్వాత మేజర్ ఓరల్ ఎంక్వైరీ, మేజర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ మొదలు పెడతారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగుతోంది. ఎవరైనా ఉంటే నిర్భయంగా ముందుకు రావాలని సూచిస్తున్నారు సిపి. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు.